మాదిగలారా ఏకం కండి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన డాక్టర్ పార్థసారథిని, పంచలింగల నాగరాజుని గెలిపించుకుందామని ఆదోని ఎంఆర్పీఎస్ పిలుపు. మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మద్దతుగా స్థానిక ఆదోని పట్టణం అమరావతి నగర్ లో ఎన్డీఏ కూటమి మద్దతుగా డాక్టర్ పార్థసారథి కమలం గుర్తుకు ఓటు వేయాలని మరియు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకి సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగ వాడల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు బండారి హనుమంతు మాదిగ, పిఎస్ వీరేష్ మాదిగ, ఎస్ నాగప్ప మాదిగ మాట్లాడుతూ ఎస్సీ ఓట్లతో పీఠమెక్కిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి యావత్ మాదిగ జాతి ఎన్డీఏ కూటమి అధినేత నరేంద్ర మోదీ గారి కమలం గుర్తుకు, అదేవిధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీని ఇచ్చి ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకోవాలని అన్నారు. అదేవిధంగా నవరత్నాల పేరుతో మరుగున పడిన ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను, 27 సంక్షేమ పథకాల డబ్బులను అడ్డగోలుగా దోచుకొని తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాదిగ ఉప కులాలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు జి రాజు మాదిగ, మాజీ పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ, ఆదోని టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ మాదిగ, మాజీ టౌన్ అధికారి ప్రతినిధి 35వ వార్డు ఇన్ఛార్జ్ జి నరసింహ మాదిగ, బైచిగారి తిమ్మనగమ మాదిగ, 8వ వార్డు ఇన్ఛార్జ్ ఎం కాంతరాజు, 9వ వార్డు ఇన్ఛార్జ్ జిఎస్ దత్తు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేశారు. ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పింఛన్ విషయంలో 4,000 రూపాయలని హామీ ఇచ్చాడు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు. అదేవిధంగా మన మహిళలకు 18 ఏళ్ళు నిండిన మహిళలకు 59 సంవత్సరాల వరకు 1,500 పింఛన్ ఇస్తానని కూడా చెప్పి హామీ ఇచ్చినాడు. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరు టీడీపీ బీజేపీ ప్రభుత్వానికి ఓటేయాలని, అదేవిధంగా సైకిల్ గుర్తుకి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన నా తోటి ఎంఆర్పీఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఇక్కడున్న పెద్దలకు, మహిళలకు మరొకసారి ఎంఆర్పీఎస్ ఎంఎస్ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.